నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేదా సరదాగా. ఏంటన్నా అలా ఉన్నావు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాన్న డబ్బులు తీసామని తిడుతున్నాడురా, కానీ నేను తీయలేదు. ఏం చేయాలి ఏంటో. నాకు తెలుసు బ్రో. నీకెలా తెలుసురా? అది తీసింది నేనే కాబట్టి. ఎంతకు తెగించారా? నువ్వెందుకు తీసావురా? అయినా ఆ డబ్బులు ఏం చేసావు? పిచ్చి బ్రో, నీకు తమ్ముడు ఉన్నట్టు ఆ తమ్ముడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, దానికి అవసరం ఉంది, అర్థం చేసుకో బ్రో. నీ మొహం మీద కాకిరెట్టయ్యా. భవానీ 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 భవానీ. అబ్బా ఎందుకే కొట్టావు? ఆ భవానీ ఎవరు? రాత్రి అంతా భవానీ భవానీ ఏంటి కలరేస్తున్నావు కదా, నాకు తెలియకుండా సెకండ్ సెట్ ఏమో పెట్టావే ఏంటి నువ్వు? భవానీ మా బాసే నిన్నంతా ఆఫీస్లో తెగ టార్చర్ పెట్టింది, అందుకే కలవరిచ్చుంటా. సారీ అండి. చూసి అమ్మ జీవితం, ఆఫీస్లో బాస్ గోల, ఇంట్లో పెళ్ళం గోల, తట్టుకోలేకపోతున్నాం. అనుభవించు రాజా. ఏమే కాసిన మంచి నీళ్ళు పట్టురా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏంటి ఇంకా ఎక్కడే నిలబడ్డావు? ఏమండి డబ్బులు ఇవ్వండి, బ్యూటీ పార్లర్ వెళ్ళేస్తాను. ఈ అయ్యాన్ని డబ్బులు చేసాడు అనుకున్నావు నా దగ్గర నీకు ఇవ్వడానికి? అవును, కట్నం డబ్బులు ఇచ్చారుగా. అయినా ఇంటికి చుట్టాలు వస్తుంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్కి ఎందుకే? చుట్టాలు వస్తున్నారు కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను, లేకపోతే వాళ్ళు నన్ను గుర్తుపెట్టరుగా. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు.